యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చరణలను మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ చైర్మన్ గా నియమితులైన మన్ని సత్యనారాయణ రెడ్డి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు నామినేటెడ్ సభ్యులుగా నియమితులైన కొనిదెల సురేఖ, జి వినోద్ వెంకటస్వామి, చిప్పలగారి విజయారాం, విజయేందర్ తుల్లా, శ్రీమతి పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, శ్రీమతి స్వాతి కంతమనేని, ఎం రఘవేందర్ రావు, డి లక్ష్మీనారాయణ నాయక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన వసతులు, పారదర్శకమైన పరిపాలన, సత్వర సేవలు అందించేందుకు నూతన పాలక మండలి సమిష్టిగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యాల విస్తరణ, పరిశుభ్రత, త్రాగునీరు వసతి, క్యూలైన్ల నిర్వహణ, అన్నదాన సేవలు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదాద్రి క్షేత్రాన్ని దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, ఆలయ ప్రధాన అర్చకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.